గాలి లేకుండా సత్తాడు నా కొన్నాళ్ళు పోతే అంతే అయిపోయింది. ఓకే రాజశేఖర్ గారు, దేశవ్యాప్తంగా ఆయనకి అభినందనలు వర్షం కురుస్తున్నదట, మీరేమో ఈర్ష్యతో చెప్తున్నారని. మీ వాయిస్ మీట్లో ఉందండి. దేశవ్యాప్తంగా ఆయనకి అభినందనలు వస్తున్నాయి అట్లా అని మీరే అంటున్నారంటే దానికి సాంకేతిక లేదు. ఆయన మీద ఎవరెవరు ఎంతెంత పెద్ద పెద్ద మేధావులు ఏమేమి మాట్లాడారో అన్ని ఉన్నాయి. ట్విట్టర్ లో పాజిటివ్ గా ఎన్ని ఉన్నాయో, నెగిటివ్స్ ఉంటే 15:85 రేషియోలో ఉంటుంది. నెగిటివ్ గా 85% ఉంటుంది, పాజిటివ్ గా 15% ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మీరు దీన్ని తీసుకొచ్చిన డేట్ ఏంటి, అది రివీల్ అయిన డేట్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ విషయం ఏంటంటే ఎవరు ధర్మం కోసం దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారో ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే వాళ్ళు మొట్టమొదటి సప్లై తిరుమల తిరుపతి దేవస్థానం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో కానీ లేకపోతే ఏఆర్ డైరీ హిస్టరీలో కానీ మొదటి ట్రాన్సాక్షన్ జరిగింది, కన్సైన్మెంట్ డెలివరీ జరిగింది 12th June 2024, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరిగింది 22 January 2024, అంటే దీనికంటే 6 నెలల ముందర. అది కంటామినేషన్, అయోధ్యకు పంపించిన లడ్డూలు కూడా కలుషితమైనాయి అంటున్నారంటే మీరు ఇది ఎందుకోసం తీసుకొచ్చారో అర్థం కావట్లేదా? ఎందుకంటే స్పష్టమైన ఆధారం అవసరం లేదా? ఏం కావాలి మీకు? వాళ్ళు ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందే 12th June 2024. అయోధ్య రామాలయం ఓపెన్ అయింది 22 January. అయోధ్యకు పంపించిన లక్షలాది లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ కలిసింది, లక్షలాది మంది దేశ ప్రజలందరూ తిన్నారని చెప్తుంటే దేవుణ్ణి ఎవరు వాడుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన ఆధారం అవసరం లేదు. దేవుణ్ణి వాడుకున్న వాళ్ళు, ఇలా వాడుకున్న వాళ్ళు రామతీర్థంలో రామాలయ రాముడి విగ్రహాన్ని శిరఛేదనం చేసిన ఆశ్చర్యం లేదు, రథాలు తగలబెట్టిన ఆశ్చర్యం లేదు, ఏం చేసిన అవసరం లేదు. దేవుణ్ణి ఎవరు వాడుకుంటున్నారో, దేవుడితో ఎవరు ఆడుకుంటున్నారో కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా. అయోధ్య రామాలయం ఎప్పుడు జరిగింది, ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది, ఏఆర్ ఫుడ్స్ ఫస్ట్ అప్ లో ఎప్పుడు చేశారు, ఆ లడ్డూలు ఎలా కల్తీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకుంటే దేవుడిని ఎవరు వాడుకుంటున్నారు, ప్రజలని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ ని 2 నెలల తర్వాత 20 రోజులైన మీకు రిపోర్ట్ వస్తే 20 సెప్టెంబర్ ఎందుకు బయటకు తీసుకొచ్చారు? రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అంశాలు ప్రస్తావించారు. ఆయన బయట ఒకసారి విందాం, బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినాడు. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధమని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతావు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? అజయ్ వర్మ గారు గుడ్డిగా సమర్థిస్తున్నారట. అంటే నాకు ఒక విషయం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు కూడా, ఐ అప్రిషియేట్ హిమ్ చాలా రోజుల తర్వాత. అంటే నేనేం మాట్లాడుతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు సనాతన ధర్మం గురించి తెలుసా? తప్పు అనేది జరిగినప్పుడు ఆ తప్పుని వేలెత్తి చూపించాలి, ఆ తప్పు గురించి మాట్లాడినప్పుడు నువ్వు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడుతావు నేను మాట్లాడుతున్నాడు. వర్మ గారు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రామతీర్థంలో శ్రీరాముడు శిరస్సు ఖండించినప్పుడు ఏమైనా మాట్లాడలేదు సార్, కనీసం బయటికి రాలే.
అంతర్వేది రథం, ఏళ్ల చరిత్ర కలిగిన అంతర్వేది రథం దగ్ధం అయిపోతే తేనెటీగల వల్ల దగ్ధం అయిపోయిందని ఇలా పార్ట్నర్ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్తాడు. ఆ రోజు ఈయన తప్పు జరిగింది, ఇది నా ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రథం దగ్ధం అయిపోయింది, ఇది కరెక్ట్ గా దీని మీద ఎంక్వైరీ వేయండి, ఏంటి పరిస్థితి అని అడగలేదు. సార్, హిందూ దేవాలయాల మీద వర్మ గారు వరుస పెట్టి దాడులు జరిగింది. ఎక్కడ ఎందుకు ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో 3 వెండి సింహాలు మాయమైపోతే ఆ రోజు మంత్రిగా ఉన్న కొడాలి నాని పోతే పోనివై 3 సింహాలు పోతే ఏమైంది 6 లక్షలు తీసుకొచ్చి చేస్తే మళ్ళీ విగ్రహాలు పెట్టవచ్చు అన్నాడు. ఆ రోజు కదా ఆయన మాట్లాడాలా? నీ పార్టీలో ఒక మంత్రి తప్పుగా మాట్లాడితే వాడి కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సిగ్గు సెర ఉందని అడగాలి కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకుంటే కూటమి ప్రభుత్వం గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో నువ్వు మాట్లాడుతున్నావా? ఈ రోజు గుర్తొచ్చింది అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఆ మనిషికి తెలుసా అని అడుగుతున్నాడు. ఈ మనిషికి తెలుసా? మానవత్వం విలువలు తెలుసా? నీ మతం ఏంటయా అని ఎవడని అడిగితే నా మతం మానవత్వం అని చెప్తున్నాడు. మానవత్వం అంటే ఏంటి వర్మ గారు? 5 ఏళ్ల నీ పరిపాలనలో వీడు లేడు వాడు లేడు ఇందు గలడు అందు లేడని అందరినీ చంపుకుంటూ పోయారు. అనేక మంది మీద దాడులు జరుపుకుంటూ పోయాయి. రాష్ట్రంలో కనీసం నోరెత్తి ప్రశ్నించాలంటే భయపడిపోయారు, గజ్జను వణికిపోయారు. సార్, ఇదా మానవత్వం అంటే? ఇదా నీ మతం కం మానవత్వం? ఈరోజు వర్మ గారు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క పౌరుడికి కూడా సార్ గుండెలు జ్వాలలై మండిపోయినాయి. కానీ ఎవడు ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి. సార్, మా దాకా ఎందుకు సార్, మీడియా ఛానల్ నడిపిస్తున్నా మీరు మాట్లాడలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా మీరు ప్రశ్నించలేకపోయారు ఆ రోజు. కానీ ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారు సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని మీరు ప్రశ్నిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంని, ఒక సీఎంని, రాష్ట్రంలో ఉన్న మంత్రులని మీకు ఏది కావాలంటే అది స్వేచ్ఛగా ప్రశ్నించగలుగుతున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాలు మైకు ముందు పెట్టాలంటే భయపడిపోయారు కదా సార్. ఓకే, ఇది వాస్తవాలు కాదా? ఓకే ఓకే అజయ్, అదేదో ఈరోజు సార్, అదేదో వర్మ కొన్ని గారు, ఛానళ్ళకి సార్, పరిమితం అయ్యి ఉండొచ్చేమో కానీ not నా only విషయంలో one channel, నా వర్మ విషయంలో గారు. అయితే అది లేదు. నేను ఎప్పుడు అలా సార్, ప్రశ్నిస్తానే not ఉన్నాను. only one- సార్, సార్, not only 1 or 2 channels I'm saying. ఓకే, ఆ రోజు వాస్తవాలు మాట్లాడాలంటే చాలా వరకు సార్ మనం డిబేట్లలో మాట్లాడుకోగలిగాం, డిబేట్లలో ప్రశ్నించగలిగాం గడిచిన 5 సంవత్సరాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళి మైకి పెట్టి సార్ ఇది తప్పు, రథం దగ్గర అయిపోతున్నావు ఎందుకు మాట్లాడలేదు, తిరస్సు ఖండించబడుతున్నావు ఎందుకు మాట్లాడలేదు, విగ్రహాలు దొంగలించబడుతున్నావు ఎందుకు మాట్లాడలేదని కనీసం ఏ ఒక్కరిని అడిగారా? అడగలేకపోయారు. భయం. ఏ అర్ధరాత్రి ఏ పోలీసు వాడు వచ్చి దూకి అరెస్ట్ చేస్తాడనో భయం. ఏ వైసీపీ గుండెలను రోడ్డు మీద పెట్టి ఆపి కొడతారన్న భయం ఈ రోజు లేదు కదా. ఈ రోజు లేదు కదా సార్. సార్, ఈ రోజు వైసీపీ వాళ్ళకి కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించడం మానేయండి ఫస్ట్, మీరు మనిషిని మనిషిగా చూద్దాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు నేడు ఈ 110 రోజుల పరిపాలన. సార్, ఇందాక మన ఇంకొక పర్సన్ సుబ్రహ్మణ్యం గారు సంథింగ్ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు కూడా రాజశేఖర్ గారు కూడా ఇది ఒక మాట మాట్లాడుతున్నారు, ట్రోల్ మెటీరియల్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఏమన్నారు, ఒక ట్రోల్ మెటీరియల్ అన్నారు. సార్, ఇఫ్ పవన్ కళ్యాణ్ వాస్ ట్రోల్ మెటీరియల్ వాళ్ళ భావనలో, మరి ఎందుకు సార్ మీరు మాట్లాడుతున్నారు? ట్రోల్ మెటీరియల్ కదా వదిలేసేయండి. మీరు చర్చించాల్సిన అవసరం లేదు ఆయన గురించి, మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన గురించి, మీరు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు ఆయన గురించి.